హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, మా నాన్న ఇప్పుడే కొండ నుండి వచ్చారండి. అంటే సంక్రాంతి ముందు రోజు తీసుకుని వచ్చారు, భోగి రోజు అలా. దీన్ని అయితే పెండ్లం అంటామండి. పెండ్లము అదేవిధంగా ఏంటంటే సారికంద అండి. ఈ ట్రేలో ఉన్నవైతే మా ఇంటి చుట్టూ దొరికాయి. అంటే లాస్ట్ ఇయర్ తెచ్చినవి మేము తినగా ఇంకా ఏంటంటే ముక్కలు దుంపలు చివరవని చెప్పేసి వదిలేస్తాం అనమాట, విసిరేస్తాం కదా. అలా అవి మొలిచేసి అవి అయితే దొరికిందండి. ఇగోండి ఇక్కడ ఉండేటువంటి అరటిగల, ఈ పెండ్లము, ఆ రెండు అంటే ఆ అంకెంలో ఉన్నది కూడా పెండ్లమేనండి. ఇంకా ఏంటంటే ఆ కొండ అల్లం అండి. కొండ అల్లం అనేది చాలా ఘాటుగా ఉంటుంది. దీంతో కానీ అల్లం చాయ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ మూడైతే మాత్రం కొండ నుండి తీసుకుని వచ్చారండి. ఇక్కడ ఇంకా ఏంటంటే కందికాయలు కూడా పక్కన ఉన్నాయి. ఇవి మా ఇంటి చుట్టూ ఇవి కూడా వేసామండి. మా శ్రీకాకుళంలో ఏంటంటే ఇవన్నీ కూడా కలగూర వండడానికి అయితే యూజ్ చేస్తామండి. ఏంటంటే మేమైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీలో ఎంతమందికి ఈ పెండ్లం అనేది తెలుసు? మేమైతే వైజాగ్లో ఉండేటప్పుడు అంత కరెక్ట్గా ఎవరికి ఇది తెలియదు. వాళ్ళ పండగలో ఇది యూజ్ చేయరంట, వాళ్ళకి తెలియదు కూడా. మేము అంటే రైతు బజార్లో మాత్రం దొరికిది. కాకపోతే మేము కలిసి కింద మీద వాళ్ళం ఏంటంటే కలిసి వెళ్ళేటప్పుడు అది కొంటే, ఇదేంటి మిమ్మల్ని ఇది ఎలాగుంది, ఇదేంటి అని అడిగేవాళ్ళు నాకు వాళ్ళైతే. అక్క ఇది పెండ్లం, మా సైడ్ ఇంకా కొండ నుంచి తెస్తారు. ఇంకా రైతు బజార్ అందులో ఏం కాదు కదా, మామూలుగా మనకి కిలో అంటే కేజీ 2 కేజీలు లెక్క అమ్ముతారు కదండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, 20 రూపీస్ అలానే ఉంటుందిలేండి కేజీ. అంటే నేను అనుకుంటున్నాను, మరి నాకైతే అంత కరెక్ట్గా దాని రేట్లు కూడా తెలియదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా సంక్రాంతి రోజు అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేశాను. అమ్మగారు అయితే ఇంట్లోకి రాకూడదు అందుకని చెప్పేసి ఇవన్నీ నేనే ఇంకా చేశాను. ఎర్లీ మార్నింగ్ దీపం అవన్నీ అయిపోయి, కాకపోతే పండగ పెద్దగలు చూపించడం ఏంటంటే 10 తర్వాత 3 లోపని చెప్పి మా పంతులు బాబు గారు చెప్పారు. సరే అని చెప్పి అన్నీ అయితే దేవుడి మూల పెట్టేసి అరేంజ్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే దీపం అన్నీ వెలిగించానండి. ఇంకా పేరెంటాలకి మనము పసుపులు అవి రాస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, దేవుడి మూల చెరుకు పెట్టాం కదా, ఇది కూడా మేము మా ఇంట్లో దొరికిందేని. అంటే మేము చెరుకు కూడా వేసాము, 2 మొక్కలు ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఏంటంటే మేము పండగకి ఏంటంటే పెద్దలకు బట్టలు చూపిస్తాం కదా, బట్టలన్నీ కూడా ఈ విధంగా పసుపు అవన్నీ పెట్టేసి ఈ విధంగా పెట్టానండి. నెక్స్ట్ ఏంటంటే కొత్త బియ్యం ఉంటాయి కదా, కొత్త బియ్యంతో అన్నం అయితే వండాము. నెక్స్ట్ ముద్దపప్పు అనేది చేశానండి. ఇంకా ఏంటంటే జావ కూడా వండుతామండి మేము. జావ వండాం. నెక్స్ట్ ఏంటంటే అప్పాలు చేసామండి. అప్పాలంటే మేము కొత్త బియ్యాన్ని పిండిగా చేసుకొని దాన్ని అయితే ఏంటంటే బెల్లం పాకం ఉంటుంది కదా, అందులో వేసేసి తోపరేస్తారు. తోపరేసేసి ఉండలు చుట్టేసి దాన్ని అయితే ఆదిం పట్టేసి ఇంకా ఏంటంటే పెనం మీద కాల్చేస్తామండి. అంతే, ఈ విధంగా అయితే చేశానండి. ఇంకా ప్రతి దీని మీద కూడా ఏంటంటే అరటిపళ్ళు అయితే వేస్తాను. కలగూర అని చెప్పాను కదా ఫ్రెండ్స్, కలగూర అంటే మేము ఏంటంటే ఏ రకాల వెజిటేబుల్స్ ఇందులో కలుపుతామో చెప్తాను చూడండి. ఫస్ట్ పెండ్లం అని చెప్పాను కదా, పెండ్లం వేస్తామండి. అదేవిధంగా అరటికాయ వేస్తాము. అదేవిధంగా ఇంకేంటంటే పందిరి చిక్కుడని ఉంటుందండి, పందిరి చిక్కుడు, కందికాయలు ఉంటాయి కదా, ఒలిసేసి వాటి పిక్కలు వేస్తాము. అంటే పచ్చి కందులు వేస్తాము. ఇంకా ఏంటంటే ఎర్రకందవలం దుంపలు మనం ఉడకబెట్టుకుని తింటాం కదా, ఎర్రకందవలం వేస్తాం. ఇంకా ఏంటంటే నల్ల పెసలు వేస్తామండి, గుమ్మడికాయ వేస్తాము. ఇవన్నింటినీ కూడా వేసేసి మేమైతే కలగూర అనేది వండుతామండి. ఆ కలగూర కూడా నేనైతే పెద్దలకి పెట్టేటటువంటి ఆ మడపల్లో వేస్తాను. ఇంకా వాయినాలకైతే రెడీ చేస్తాను. కాకపోతే నేను ఇవ్వలేదండి, మా పెద్దమ్మ అయితే వచ్చి ఇచ్చింది. సరే నువ్వు ఇంటి ఆడపిల్లవే కదా, నువ్వు కూడా తీసుకో, మరి ఇంకెందుకని అంటే ఓకే అని చెప్పాను. మా పెద్దమ్మకి ఏంటంటే కొత్తగా అంటే ఎవరింట్లో విషయాలు వాళ్ళకే కదండి తెలుస్తాయి. మా పెద్దమ్మకి ఏంటంటే అవేం ఎక్కడ ఏమున్నాయి ఏంటనేది తెలియట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అడుగుతుంటే ఇది ఇక్కడ ఉంది ఇక్కడ అని అక్కడే రెడీ చేసి పెట్టాను. కానీ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అవన్నీ చెప్పాను. మా పెద్దమ్మ కూడా నాకు చెప్తుంది, కొంచెం పసుపు ఎక్కువ కలిపిస్తాను, అదే వేస్ట్ అయితే చేయొద్దు, నైట్ ఎలాగో మనకి సంగమే పూజ ఉంటుంది కదా, ఆ పూజలు ఇదైతే యూజ్ చేసి అంటే పేటకి గట్రా బొట్లు పెట్టాలి కదా, పసుపు గట్రా రాయాలని చెప్తుంది. సరే అని చెప్పాను. ఇంకా మా పెద్దమ్మ అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇంకా అక్షంతలు అవి పువ్వులు అవన్నీ ఇచ్చేసిందండి. పువ్వులు అయితే మాత్రం చామంతి పూలు అందరికీ కూడా మా చెట్లువే తీసానండి. ఎందుకంటే బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చి పేరెంటాలకు పళ్ళేస్తాం పువ్వులు ఎవరా అని చెప్పేసి కోసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇంకెందుకులే అని చెప్పేసి నేనైతే బోల్డని తీసేసి ఇక్కడ పీఠం మీద కూడా పెట్టానండి. అంటే ఒక గాజు ఇది ఉంటుంది కదా, అందులో కూడా పువ్వులు అనేవి పెట్టాను. మా పెద్దమ్మ ఏదో మర్చిపోయింది, ఏదో సంథింగ్ చెప్తుందనమాట. అంతే, ఇలానే ఉంటాయండి ఇలాంటి పనులన్నీ. ఇలా అంటే హడావిడిగా. ఇదిగోండి ఇక్కడ వాయనం అయితే ఇస్తుంది కదా, ఈ వాయనంలోకి అయితే నేనైతే పప్పు బెల్లము, అదేవిధంగా ఏంటంటే తాంబూలము, ఇంకా చెరుకు ముక్కలు వేస్తామండి. అదేవిధంగా ఇందాక చెప్పాను కదా ఎర్రగంధవలం కూడా అని చెప్పేసి కలగూరలో యూజ్ చేస్తామని, అవి కూడా ముక్కల కోసం వేస్తాం. ఇంకా చిన్న కొబ్బరి ముక్కలు వేస్తామండి. మాకైతే పసుపు దారాలు పోసే ఇది లేదు, పసుపు దారాలు అయితే పోయమండి మేము దీనికి. నెక్స్ట్ కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు తలపైన, అవన్నీ ఏమీ లేవు. ఇంకా హారతి అయితే ముట్టించేస్తుంది. హారతి ఏంటంటే పెద్దలకి, అదేవిధంగా పేరెంటాలకి, దేవుడికి అందరికీ అయితే హారతి అయితే ఇచ్చేసిందండి మా పెద్దమ్మ. హారతి ఇచ్చేసాక ఇంకా ఏంటంటే యాక్చువల్గా
ఇంకా తలుపు వేసి కాసేపు బయటకైతే వెళ్ళిపోతాము. ఇటువైపు మా పెద్దమ్మ ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా పళ్ళు ఇవ్వడానికనే రాలేదండి. మా పెద్దమ్మేమో సాయిబాబా దగ్గరికి వెళ్ళడానికి అయితే వచ్చింది. మరెందుకులే అక్క వచ్చావు కదా ఇచ్చేయమని చెప్పి మా అమ్మ అంటే సరే అని ఇచ్చేస్తుంది. అంటే మా అమ్మ ఇలా చేయకూడదని చెప్పాను కదా, అందువల్ల అనమాట. ఇంకా నేను కూడా ఏంటంటే ఇద్దరం కలిసే వెళ్ళాము, మా పెద్దమ్మ నేను కూడా. ఇంకా సాయిబాబా గుడికి అయితే మేము సాయిబాబా గుడి అంటే అతను ముస్లింలండి, మా ఊర్లో ఉండేవాళ్ళంట. వాళ్ళేమో అప్పుడు ఊరికి మరిడి అవేలా వస్తే అతను ఊరు కాపలా అనేది కాచేవాళ్ళంట. అలా కాచేటప్పుడు ఏంటంటే అతను అంటే అతన్ని కూడా ఏంటంటే ఊరికి ఒక గ్రామ దేవతలు ఎలాగైతే మనము కొలుస్తామో అదేవిధంగా ఇతన్ని కూడా మేమైతే అలానే మొక్కుతామండి. ఇతని దగ్గరికి ఏంటంటే ఒక కొబ్బరికాయ, వాళ్ళు ఉంగి లేదంటే చుట్టండి కంపల్సరీగా తీసుకుని వెళ్తారు. ఇంకా వడపప్పు అవి పెడతాం కానీ యాక్చువల్గా ఎక్కువ అటుకులు బెల్లం అనేది పంచుతారు. ఏదైనా వస్తువు పోయింది చేసిందన్నా కూడా అతనికి మొక్కుంటే దొరుకుద్ది, అందుకని చెప్పి అటుకులు బెల్లం పంచుతామని మొక్కుతాము. నెక్స్ట్ ప్రతి సంక్రాంతికి కూడా ఊరు మొత్తం అందరు ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా అతనికైతే బట్ట చూపిస్తారు, సిగరెట్ అవన్నీ ఇస్తారండి, అంటే చూపిస్తారు. అతను చుట్టకాల్చి అలవాటు ఉందట అతనికి అని చెప్పేసి ఆ విధంగా ఇస్తారనమాట. ఇంకా ఏంటంటే నేను అటు వెళ్ళి వచ్చేసరికి మా నాన్న అయితే ఇదిగోండి ఇక్కడ మా జంగాలతో ఏంటంటే పెద్దల్ని పొగిడించడం అయితే పొగిడిస్తున్నారండి. ఈ విధంగా ఏంటంటే ఆ రోజు సంక్రాంతి రోజు ఇంకా పెద్దల్ని పొగిడించడం ఇవన్నీ కూడా అయిపోయాయండి. ఒకే రోజు మేము చేసేస్తాం ఇవన్నీ. అంటే ఆ రోజు సాయిబాబా దగ్గరికి వెళ్ళడం, ఇంకా పెద్దల్ని పొగిడించడం, ఇంకా అవన్నీ అయిపోయాయి కదా. ఇంకా ఆ రోజు నేను ఏంటంటే మామూలుగా ఒక ఫోటో అయితే సెల్ఫీ అయితే క్లిక్ చేసుకున్నానండి. నాకైతే ఇంకా ఎవరు తీసిన వాళ్ళు లేరు. ఆ రోజు చూడండి ఇంకా పేరెంటల్ పసుపులు అవి పోస్తారు కదా, ఇంకా బొట్లు అవన్నీ కూడా నిండిపోయాయి. ఇంకా నైట్ ఏంటంటే సంగమయ్య పూజ కోసం అని చెప్పేసి రెడీ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే 12 ద్వారాల ముగ్గు అనేది వేసామండి. ఎంతమందికి ఈ పూజ అయితే తెలుసు నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సంగమయ్య పూజ అంటే ఇగోండి చెప్పాను కదా 12 ద్వారాల ముగ్గు అంటే ఒకవైపు 3 ద్వారాలు రావాలి, 4 వైపులో కూడా 12 ద్వారాలు వస్తాయండి. ఈ విధంగా మా అమ్మమ్మ అయితే వేసింది ద్వారాలు, మధ్యలో ఆ పద్మ ముగ్గు అవుతున్నారో నేను వేసానండి. నాకు అది ఒక్కటే వచ్చి ఇంకా అంటే ఇలాంటివి ఎప్పుడు నేను వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఒక్కదాన్నే పండుగ రోజు అన్నీ చేసుకోవడం అంటే వంటలు వండుకోవడం లేదంటే ఇలాంటి పూజలు ఇవన్నీ కూడా నాకు ఇంతకుముందు అంటే మా అమ్మ హెల్ప్ చేస్తుంటే ఇద్దరం చేసేవాళ్ళం. ఈరోజు అయితే మా అమ్మ ఇంకా అందులో ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చిందండి. అందుకనే మా అమ్మమ్మకి అయితే ఆ చుట్టూ ముగ్గు అయితే అదో 12 ద్వారాల ముగ్గు అయితే వేసేయమన్నాను. ఇంకా అన్నీ కూడా నేనైతే ఒక దగ్గర పెట్టుకున్నాను. పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా పల్లెంలో పెట్టుకుని కిందకైతే దిగిపోయింది. ఇంకా ఏంటంటే కొంచెం కొంచెం చీకటి పడుతుంది, అప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా లేట్ అయితే ఇక్కడైతే దోమలు అయితే ఉంచవండి, అందుకని చెప్పేసి ముందుగా ఏంటంటే ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి వాటిని అయితే ముందుగా అమర్చుకున్నాను. తర్వాత ఏంటంటే పసుపు గణపతి మనం ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఆ పసుపు గణపతిని పెట్టుకుని ఇంకా గరికి పూసలు అవన్నీ పెట్టుకుని దానికి కుంకుమ బొట్టు అవన్నీ పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇంకా దీపం అయితే వెలిగించుకున్నాను. దీపం వెలిగించుకున్నాక మీకు చెప్పాను కదండి కలగూరలో మేము పందిరి చిక్కుడుకాయలు అనేవి యూజ్ చేస్తామని. అవే పందిరి చిక్కుడుకాయలతో ఏం చేస్తామంటే బండి అనేది తయారు చేస్తామండి. బండి అంటే ఒక 2 చిక్కుడుకాయలని ఒక ఉంటుంది కదండి చీపురు పుల్లలు, ఆ చీపురు పుల్లలతో గుచ్చేసి అలా 4 చిక్కుడుకాయలని 2 చీపురు పుల్లలతో గుచ్చేసి ఇటొకటి అటొకటి పెట్టి దాన్ని అయితే బండిలాగా పెడతామన్నమాట. చిక్కుడుకాయలు బండి పెట్టి దాని మీద ఏంటంటే చిక్కుడు ఆకును పెట్టి గొబ్బెమ్మను అయితే పెడతాను. ఆ గొబ్బెమ్మను పెట్టి దాని మీద ఏంటంటే సంగమి పూలు దుచ్చిన పుల్లలు అని ఉంటాయండి. ఇగోండి ఈ పొడువుగా ఉండేవి అయితే దుచ్చిన పుల్లలు. ఇంకా కింద చిన్న చిన్న బుడిపిల్లగా ఏంటంటే గొబ్బు పువ్వు రంగులో పోస్తాయండి. అవైతే సంగమయ్య పువ్వులు అని అంటాం. ఇగోండి ఇప్పుడు పెడుతున్నవి అయితే సంగమయ్య పువ్వులు. వీటిని కూడా ఆ గొబ్బెమ్మ మీద అయితే పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత ఏంటంటే మార్నింగ్ అంటే పెద్దలకు చూపించేటప్పుడు అప్పాలు చేస్తామని చెప్పాం కదా, అవే అప్పాలు ఇక్కడ కూడా మేము ఏంటంటే పెడతాము. ప్రసాదం కూడా చిక్కుడాకు వేసి దాని మీద అయితేనే పెడతాము. నెక్స్ట్ ఇగోండి ఇది పూజ కోసం అయితే నేనైతే ఉంచినటువంటి ఈ పువ్వులన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఈ మందార పువ్వులన్నీ, ఎందుకంటే ఇవి ఉండవు కదా వాడిపోతాయి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చామంతి పూలు అయితే పర్లేదు బయట కూడా ఉంటాయి. చామంతి పువ్వులు కూడా ఇంకా పూజ అయితే చేసుకున్నామండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా అరటిపండు పెట్టి ధూపము అవన్నీ కూడా వేసానండి. ధూపం అవన్నీ వేసిన తర్వాత దీని చుట్టూ తిరగాలంట. ఇక్కడ తిరగడానికి అయితే ప్లేస్ లేదు నాకు ఆ ముగ్గు చుట్టూ, ఎందుకంటే పక్కనే ఈ చెట్టు అనేది ఉంది కదా. ఇంకా సాయంత్రం ఏంటంటే మనం పచ్చని ఆకులు కూడా ముట్టకూడదని అంటారు కదా, ఇంకా ఆ చెట్టును తగులుకుంటూ చేసుకుంటూ మరి ఇంకా ఎందుకులే అని చెప్పేసి అంటే తిరగడానికి అసలు వల్ల కాదు అక్కడ. మా అమ్మ అయితే చప్పుడు చేస్తే దాని చుట్టూ తిరగమని చెప్పింది. ఇంకా తిరగడం అవ్వదులే అని చెప్పేసి నేనైతే ఓన్లీ ఏంటంటే అక్కడే నిల్చున్న దగ్గరే మొక్కేసి ఇంకా ఆ డప్పు సౌండ్ కొట్టాలి అంటే డప్పు అంటే కొంచెం ఏదైనా శబ్దం చేయాలంట, శబ్దం చేయడం కోసం అని చెప్పి
నేను ఈ పూజ సామాన్లన్నీ ఒక పళ్ళెంలో తీసుకొని వెళ్ళాను కదండి. ఆ పళ్ళెంలో ఏంటంటే ఆ పళ్ళెంలో సామాన్లన్నీ తీసేసి ఆ పళ్ళెన్ని తిరగలేసేసి ఇంకా అక్కడ ఉన్నటువంటి చిన్న కర్రను ఒకటి వెతికేసి అయితే ఈ విధంగా చప్పుడైతే చేసేసానండి. ఈ విధంగా నాదైతే సంగమే పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ పూజ అయితే తెలుసు ఫ్రెండ్స్, నాకైతే కామెంట్ చేయండి మర్చిపోవద్దు. అంటే మీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఆచార సాంప్రదాయాలు ఉంటాయి కదండి. మా సైడ్ అయితే ఈ విధంగా మేము చేస్తాము. మీరు కూడా ఈ పూజను చేస్తారో లేదో నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఇంతేనండి ఈ రోజుటి వ్లాగ్ అయితే. కాకపోతే చిన్నప్పుడు ఏంటంటే మాకు ఇవన్నీ ఏం ఉండేవి కాదు కదా. ఏముంటాయి నాకనే కాదు ఎవరికి ఏం ఉండవు. ఎప్పుడు కొత్త బట్టలు వేస్తామా, ఇంకా ఊరు మొత్తం తిరుగుదాం అన్నట్లుగానే ఉండేది. మేము కూడా సేమ్ అండి. చిన్నప్పుడు కొత్త బట్టలు వేసుకొని మేము కళ్ళాల్లోకి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ ఏంటంటే లాటరీలు అట్టలు అదే ప్యాకెట్ అవన్నీ ఆడేవాళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళు తప్ప మిగతా జనాలంతా కూడా కళ్ళల్లోనే ఉండేవాళ్ళండి. అలా ఏంటంటే మా చిన్నతనంలో ఏంటంటే అవి చాలా సరదాగా గడిచిపోయేవి. ఇంకా అందరం అక్కడే ఆడుకునే వాళ్ళం. పెద్దవాళ్ళు లాటరీలు అవి ఆడుకుంటే చిన్నపిల్లలు అయితే దాగుడు మూతలు ఈ ముట్టుకున్న ఆటలు ఇలాంటివన్నీ కూడా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి అవే సంగమే పొద్దుచ్చిన పుల్లు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో